సినిమాలో ఉంటుంది చూడు, అరే నేను ఒట్టినట్టు చేస్తాను ఏడిచినట్లు చేయాలి, వాడు ఒట్టినట్టు చేసి ఏడిచినట్టు చేసి అంతే, ఇచ్చినట్టు చేసిర్రు పుంజుకున్నట్టు చేసిర్రు. ఒక చిన్న డ్రామా జరిగింది అంతే. కానీ తెలంగాణ ప్రజానికం చాలా తెలివైనటువంటి వాళ్ళు, అందరూ ఆలోచన చేయాలి దయచేసి. ఓసీలు కూడా ఆలోచన చేయాలి. కనీసం ఈ పదవులు కూడా ఇవ్వకపోతే వీళ్ళ ఓట్లతో పెద్ద పెద్ద పదవులు ఉంది, ఈ పదవులు కూడా ఇవ్వకపోతే ఎందుకు రా వీళ్ళ బతుకని చెప్పి వీళ్ళకు ఒక విరక్తి వస్తే అప్పుడు ఎక్కడ తిరగబడితే ఏమవుతుంది ఈ రాష్ట్రం అనేది కూడా ఆలోచన చేయాలి. కనుక కలిసి వచ్చిన వాళ్ళతో మనం ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతర పోరాటం, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే కొట్లాడినామో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం. 100% 42%తోనే ఎలక్షన్ పోతానని నా పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నారు, చాలామంది మంత్రులు కూడా అన్నారు. ఆ మాటకి కట్టుబడి 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోవాలి, అది తొందరలో తీసుకొచ్చేటట్లు మీ కార్యాచరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము కూడా ప్రభుత్వం పైన ఏం కార్యాచరణ ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ తిరగనియకుండా, ఎక్కడ బయటికి రానియకుండా, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరగకుండా తెలంగాణే మాకు ముఖ్యమైనది ఎట్లయితే విద్యార్థులు మహిళలు అందరూ కొట్లాడినో ఆ తరహా మేము కూడా అన్ని కుల సంఘాలు కొట్లాడినామో ఆ తరహా ఉద్యమ కార్యక్రమం కూడా మేము కూడా రూపొందిస్తామని చెప్పని, ఖచ్చితంగా సమైక్యంగా కలిసిమెలిసి అందరూ ఉండి ఉద్యమాన్ని ముందుకు నడపాలని చెప్పని తెలియజేస్తూ, మరి ఆర్ కృష్ణ లాంటి నాయకుడు మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే ఉద్యమాలతో మరి అదే ఊపిరిగా మరి కొట్లాడుతూ వచ్చిండు. కనుక దయచేసి మరి ఉద్యమంలో కలిసిమెలిసి పరస్పర సహకారంతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి.